ఒక శాస్త్రం ఉన్నది. శాస్త్రమేనా? శాస్త్రమో ఏందో గాని అయితే సపోజ్ తప్పు చేసినప్పుడు లేకుంటే చెప్పిన పని చేయనప్పుడు ఎదుటోళ్ళు నిలదీస్తారు అన్నప్పుడు ఏం చేస్తారు? కోడిగుడ్డు మీద ఈకలు వీక్తారు. అసలు ముచ్చట ఇడిచిపెట్టి కోసరు ముచ్చట్ల మీద పడతారు. అప్పుడు ఏమైతుంది? కోసరు దాని మీద లొల్లైతుంది. అసలు ముచ్చట మూలకు పోతుంది. అవునా కాదా? మన చేయిపాటి ప్రభుత్వం కథ కూడా గట్లనే ఉన్నదని అంటుర్రు. అధికారంలోకి వచ్చిర్రు కదా, ఇక 6 గ్యారంటీలు అమలు చేస్తారు, 420 స్కీములు ఇంకెప్పుడు పెడతారు అని జనం నిలదీస్తారు అని ఎరకవుడుతోనే ఇంకో ఎగురం కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు గదే కథ అవుతుంది చూడురు మీరు కూడా. నిజంగా మన సర్కార్ను మెచ్చుకోవాల్సిందే పూరి. అసలు మామూలు తెలివి కాదు. ఇసొంటి ఉపాయాలు నాకు తెలిసి సమైక్య పాలకులకు ఉండేది. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు టామ్ చేసి వాళ్ళ పత్రికలతో రాయించి అసలు వేస్ట్ అంత బేకారాన్ని జనాల మీదట్లు నాటేది అప్పట్ల. ఇక ఇప్పుడు మళ్ళా గదే కథ కనబడుతున్నట్టు కొడుతుంది. ఎన్ని చూస్తలేం మనము. ఈ చేయిపాటి ప్రభుత్వం వచ్చినాక మన తెలంగాణ ఆంధ్రతోనే ఉన్నట్టు అనిపిస్తుందట చాలా మందికి. తెలంగాణ కోసం మనం కొట్లాడినప్పుడు మీడియాలో ఎంతటి ఇసపురాతలు రాయించరోలా మనం మర్చిపోతామా? ఇక ఇప్పుడు కాళేశ్వరం కథ కూడా గట్లనే మార్చేసిరు. 6 గ్యారంటీలు ఇవ్వకుండా జనం వాటి గురించి ఆలోచించకుండా కాళేశ్వరం మీద ఎంక్వైరీలు నివేదికలు అనుకుంటా కొన్నొద్దుల సంధి పొద్దుల తీసిరని అంటనే ఉన్నారు కదా. ఇక ఆ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తే ఈ పేపర్ వాళ్ళకు టీవీలోకి అడిగి ఎట్లా వచ్చిందలా? ఆ రిపోర్టును ప్రభుత్వం బయట పెట్టక ముందే రేవంత్ సార్ మెచ్చే మీడియా వాళ్ళకి ఎట్లెరకైంది. వాళ్ళు ఎట్లా బ్రేకింగ్లు గీకింగ్లు పెట్టుకుంటా కాళేశ్వరం వేస్టు గీస్టు అనుకుంటా వార్తలు గీర్తలు ఎందుకు రాస్తారు అంటే ముందే వాళ్లకు లీక్ చేసిరన్నట్టే కదా. సర్కారు చెప్పినట్టు వాళ్ళ వార్తలు చెప్పిరన్నట్టు కొడతలేదా? ఇజం షిమ్ముడు కాకుండా ఇంకేంటిది ఇది? సరే, ఇక కమిషన్ రిపోర్టులో ఏమున్నదయ్యా అంటే ప్రశ్నల కంటే జవాబులే ముందు రాసుకున్నట్టున్నది. జవాబులు గిట్ల ఉండాలి, గివ్వే రాయాలన్నట్టు రిపోర్ట్ ఇచ్చిరట. గిట్లనే అంటారు మరి ఈ రిపోర్ట్ చదివిన వాళ్ళు. రేవంత్ అన్న మొదటే అంటున్న ముచ్చట్నే ఆ రిపోర్ట్లే ఉన్నాయి. కేసీఆర్ సార్ను బదనాం చేసుడు, కాళేశ్వరాన్ని పొతం పెట్టుడు, రైతులని ఎండబెట్టుడు, కేలు కథం దుకుణం బంధు గిదే ఉన్నదట. మరి ఇంత అన్యాలముల్ల ఇది అసలు. అరే, కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే రాజకీయంగా సార్ మీద చూసుకోరి. కానీ తెలంగాణ కొంగు బంగారం అని తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగాణం చేసే ప్రాజెక్టుల ఇసం కలుపుడు ఎందుకు? దాని మీద కుట్రేషం వేసుడు ఎందుకు? ఈ రిపోర్ట్ అనే కాదు, క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టిరు. క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడతారు? స్కీములు గివి అమలు చేయాలి, జనానికి వచ్చే నిర్ణయాలు గివి తీసుకోవాలి అని మంత్రుల మీటింగ్ ఉంటది. కానీ మన కాడ క్యాబినెట్ మీటింగ్ మాత్రం జనం కోసం జరగలే. కేసీఆర్ సార్ను ఎట్లా బదనాం చేయాలి, కాళేశ్వరం బేకారాన్ని లోకానికి ఎట్లా నమ్మియాలి, ఇగో వీటి కోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్టు కొడుతుంది. నాకని కాదు, చాలా మందికి ఇట్లనే అనిపించిందట. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టును యథాతథంగా ప్రజలకు బయట పెట్టకుండా అందులో ఉండేటువంటి 650 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అని చెప్పబడేటువంటి దాని డాక్యుమెంట్లోని 4 అధికారులను నియమించి ఒక 65 పేజీలకు కుదించి ఆ 65 పేజీలను వదిలివేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడానికి చాలా తాపత్రయపడినట్లు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చే కంటే ముందు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రో, ఏం చేస్తామని చెప్పినరో అవి ఏవి చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒకటి తీసుకొని వస్తారు. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు. అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ముందుకు పెట్టి ప్రజల దృష్టినంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళది తప్ప అది భంగపాటికే దారితీస్తుంది.